తిరుపతి లడ్డు వ్యవహారం రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచమంతా అట్టుడిగిపోతూ ఉంది. అసలు ఈ లడ్డులో వాడినటువంటి నెయ్యి మీద కూడా తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, వైసీపీ పార్టీలు ఒకరి మీద ఒకళ్ళు భారీ ఎత్తున విమర్శలు చేసుకోవటం జరిగింది. అదే తరహాలో తిరుపతి లడ్డుకు మించిన స్కాము మన ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కూడా జరిగిందనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేసిన టైంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే అన్నదానానికి సంబంధించినటువంటి రైసు మన ప్రకాశం జిల్లా నుంచే వెళ్ళి, అది కూడా మనకి ఒంగోలుకి కోతవేడు దూరంలో ఉన్నటువంటి గుళ్ళపల్లి గ్రోత్ సెంటర్లోని ఒక మిల్లు నుంచి కూడా రైసు వైవి సుబ్బారెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆ రైస్ కాంట్రాక్ట్ కూడా ఇప్పించడం జరిగింది. ఆయన ప్రస్తుతం కేబుల్లో కూడా పనిచేస్తున్నటువంటి సందర్భాలు అయితే ఒంగోలులో చూస్తూ ఉన్నాం. అప్పట్లోనే ఈ నాసిరకం బియ్యంతో కూడా అక్కడ అన్నదానం చేస్తే భారీ ఎత్తున విమర్శలు రావటం జరిగింది. అన్నం ముద్దవటం, అదేవిధంగా ఆ రైసుకు సంబంధించిన అటువంటి ఈ రైసు వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కూడా అప్పట్లోనే మీడియా కూడా కూడై కోసింది. ఆ దెబ్బతోటి అప్పట్లో అధికారం పార్టీ కూడా వైసీపీ అవటం, అతనికి ఇక్కడ లోకల్గా కొంత పొలిటికల్ లీడర్ కావటం, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కనసైగల్లో ఈ మిల్లు నడవటం, వైవి సుబ్బారెడ్డికి ముఖ్య అనుచరుడు కావటంతో కూడా ఇవన్నీ కూడా ఆ కాంట్రాక్టర్కు బాగా కలిసి వచ్చే అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అదే లడ్డు స్కామ్ను బయటకు తీసినట్లే ఈ రైస్కు సంబంధించినటువంటి భారీ స్కామ్ను కూడా బయటకు తీయాలని కూడా ఇప్పటికే కొంతమంది అయితే వాట్సాప్, ఫేస్బుక్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్టులు పెడుతున్నటువంటి సందర్భాలు చూస్తాము. అది ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి మన జిల్లా నుంచి రైసు పంపించే కాంట్రాక్టర్ కూడా మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తే కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద దృష్టి కనుక సాధించినట్లయితే లడ్డుకు మించినటువంటి కుంభకోణం తిరుపతిలో జరిగిందని కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని కూడా మనం కూడా కోరుకుంటూ